తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. సంవత్సరముల పంటను మరల మీకిత్తును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, తన ప్రజలు పాపం వలన అనుభవించిన బాధలు, కష్టాలు, నష్టాలను దేవుడు రూపుమాపి వారికి సకల సమృద్ధిని కలుగజేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. అయితే ఇది షరతులతో కూడిన వాగ్దానమని మరువకూడదు. మరా షరతులేంటంటే, నిజముగా పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి పాపములు విడిచిపెట్టాలి, మారుమనస్సు పొందాలి, కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా దేవుని యొద్దకు తిరిగి వస్తేనే దీవెనలు సర్వసమృద్ధి కలుగుతాయి. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుడు కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు, దుఃఖము ప్రలాపము తరువాత ఆనంద సంతోషములు కలుగజేయువాడు. కాబట్టి నేడు ఈ మాటలు వింటున్న నీవు నీ పాపమును బట్టి ఏ పరిస్థితి అనుభవిస్తున్నా సరే, దేవుడు ఆశించిన రీతిగా నీ పాపములను దేవుని యొద్ద ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మారుమరస్సు పొంది మనఃపూర్వకముగా నీవు ఆయన దగ్గరకు రాగలిగితే, దేవుడు నిన్ను క్షమించి నీకు శారీరకంగా ఆత్మీయంగా ఎటువంటి కొరత లేకుండా దేవుడు సర్వసమృద్ధిని కలుగజేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.